నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. మీ సోనియా. తమిళనాడులో బీజేపీని అధికారంలోకి తీసుకురావాలని సర్వస్వం త్యాగం చేసిన మాజీ ఐపీఎస్ అధికారి ఇప్పుడు అదే పార్టీకి భారంగా మారారు. పొమ్మన్ లేక పొగపెట్టడంతో కొరడా దెబ్బలు కూడా తినేంత చిత్తశుద్ధి కలిగిన యువ నాయకుడు పార్టీని వదిలి వెళ్లిపోతున్నారు. ఉనికి లేని రాష్ట్రంలో ఊరూరా తిరిగి పార్టీ బలోపేతానికి చెమటోడ్చిన నికార్సైన కార్యకర్త తన దారి తాను చూసుకుంటున్నారు. అతడే ఐపీఎస్ అధికారి ఉద్యోగానికి రాజీనామా చేసి తమిళనాడులో కాషాయ జెండా ఎగరేయాలని కలలు కన్న అన్నామలై అనుకున్న లక్ష్యం సాధించకపోవడం అటుంచితే నమ్ముకున్న బీజేపీ నాయకత్వమే తనను ఒక భారంగా భావించడంతో అవమాన భారంతో వెళ్లిపోతున్నారు. ఎంతో పట్టుదల, కార్యశుద్ధి కల నాయకుణ్ణి బీజేపీ ఎందుకు వదులుకుంటున్నది? అసలే బలహీనంగా ఉన్న రాష్ట్రంలో బలమైన నేతను ఎందుకు కోల్పోతున్నది? అసలు కథ ఏంటి? తెర వెనుక ఏం జరుగుతుంది? లెట్స్ వాచ్ ది స్పెషల్ స్టోరీ. తమిళ రాజకీయాల్లో ఇప్పుడు ఒకే ఒక్క పేరు మార్మోగిపోతుంది. ఆ పేరే కె అన్నామలై. సింగం ఐపీఎస్ ఆఫీసర్ గా కాకి దుస్తులు అదరగొట్టిన అన్నామలై ఆ తర్వాత కాషాయ జెండా కప్పి తమిళనాట బీజేపీకి ఊపిరి పోశారు. కానీ ఇప్పుడు అదే అన్నామలై బీజేపీకి దూరం కావడం ఆశ్చర్యం కలిగిస్తోంది. అది 2020 ఆగస్టు 25. కర్ణాటకలో సింగం ఐపీఎస్ గా పేరు తెచ్చుకున్న కుప్పుస్వామి అన్నామలై తన కాకి చొక్కాను విడిచిపెట్టి దేశ రాజధాని ఢిల్లీలో కాషాయ జెండా అందుకున్నారు. తమిళనాడులో ద్రావిడ పార్టీలైన డిఎంకే, ఏఐఏడిఎంకేల అవినీతి సామ్రాజ్యాన్ని కూల్చడమే లక్ష్యంగా ఆయన రాజకీయాల్లోకి ప్రవేశించారు. 2021లో పార్టీ ఆయనకు అత్యంత పిన్న వయస్కులోనే తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలను అప్పగించింది. అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఎన్ మక్కల్, నా నేల నా ప్రజలు పాదయాత్రతో తమిళనాడు నలుమూలలా బీజేపీని బలంగా తీసుకెళ్లారు అన్నామలై. ఒక దశలో తమిళనాడులో బీజేపీ ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతోందనే నమ్మకాన్ని కలిగించారు. కానీ కాలం కలిసి రాలేదు. పార్టీ కోసం అహర్నిశలు శ్రమించిన అన్నామలైకి బీజేపీలో రకరకాలుగా నిర్లక్ష్యం, అన్యాయం జరిగింది. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో, ఆ తర్వాత 2024 లోక్సభ ఎన్నికల్లో కోయంబత్తూరు నుంచి పోటీ చేసి అన్నామలై ఓడిపోయారు. అయినా ఆయన క్రేజ్ తగ్గలేదు. అయితే ఓడిపోయిన ఆయనకు రాజ్యసభ సీట్ ఇచ్చి కేంద్ర మంత్రిని చేస్తారని అనుచరులు భావించారు. కానీ అధిష్టానం ఆ పని చేయలేదు. చాలా రాష్ట్రాల్లో ముఖ్యమైన నేతలకు రాజ్యసభ అవకాశం ఇచ్చి కేంద్రంలో మంత్రిని చేసిన అన్నామలైకి అవకాశం దక్కలేదు. అంతటితో ఆగకుండా ఇటీవల ఆయనను రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి కూడా తొలగించింది. కనీసం తాజా అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ కూడా కేటాయించకుండా అన్నామలైని తీవ్రంగా అవమానించిందనే అసంతృప్తి ఆయన అనుచరులో పెరిగిపోయింది. అన్నామలైకి పొమ్మన్ లేక పొగబెడుతున్నారనే ది అసెంబ్లీ ఎన్నికల సందర్భంగానే స్పష్టమైపోయింది. అయితే ఎన్నికల తర్వాత రాజ్యసభకు పంపి కేంద్ర మంత్రిని చేస్తామని అధిష్టానం నుంచి హామీ వచ్చిందని వార్తలు వచ్చాయి. కానీ అది జరగడం లేదు. ప్రస్తుతం రాజ్యసభ ఎన్నికలు జరుగుతున్నప్పటికీ అన్నామలై పేరును బీజేపీ అధిష్టానం కనీసం పరిశీలించడం లేదు. ఇంతటి క్రేజ్ ఉన్న అన్నామలైని బీజేపీ ఎందుకు దూరం చేసుకోవాలనుకుంటోంది అనేది ఇప్పుడు బిగ్ క్వశ్చన్. దీని వెనుక చాలా కారణాలు ఉన్నాయని తమిళ రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. కూటమి విషయంలో విభేదాలు తమిళనాడులో ఒంటరిగా ఎదగడం కష్టమని అధిష్టానం బలంగా నమ్ముతోంది. కానీ అన్నామలై మాత్రం మొదటి నుంచి బీజేపీ ఒంటరిగానే ఉండాలని ఏఐఏడీఎంకేతో కూటమి కట్టవద్దని వాదించారు. అన్నాడీఎంకే అవినీతిలో కూరుకుపోయిన పార్టీ అని బహిరంగంగానే విమర్శలు కూడా చేశారు. అవినీతికి వ్యతిరేకంగా పోరాడారు. కానీ అప్పటి అధికార డిఎంకేని ఓడించాలంటే బలమైన ప్రాంతీయ పార్టీ అయిన ఎడప్పాడి పళనిస్వామి నాయకత్వంలోని ఏఐఏడీఎంకేతో పొత్తు పెట్టుకోవడమే ఏకైక మార్గమని బీజేపీ కేంద్ర నాయకత్వం బలంగా నమ్మింది. ఈ ప్రయత్నాలను అన్నామలై తీవ్రంగా వ్యతిరేకించారు కూడా. ద్రావిడ పార్టీల అవినీతిపై పోరాడుతూ బీజేపీ ఒంటరిగానే ఎదగాలని ఆయన భావించారు. అన్నామలై వైఖరిపై అన్నాడీఎంకే చాలా వ్యతిరేకతతో ఉంది. ఎన్నికల సందర్భంగా కూటమి కుదరాలంటే అన్నామలైని రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తొలగించాలని ఏఐఏడీఎంకే అధినేత ఈపీఎస్ డిమాండ్ చేసినట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరిగింది. దీంతో పొత్తు కోసం బీజేపీ అధిష్టానం 2025 ఏప్రిల్లో అన్నామలైని అధ్యక్ష పదవి నుంచి తొలగించి నైనార్ నాగేంద్రను నియమించింది. అప్పటి నుంచి అన్నామలై అసంతృప్తితోనే ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల సీట్ల సర్దుబాటులో ఏఐఏడీఎంకే ఇచ్చిన స్థానాల పట్ల అన్నామలై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. బీజేపీ బలంగా ఉన్న స్థానాలను కాకుండా గెలవడానికి అసలు అవకాశం లేని తిరువన్నామలై లాంటి స్థానాలను కేటాయించిందని, ఇది డిఎంకేకి లాభం చేకూర్చడానికేనని ఆయన అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. ఈ అవమానాన్ని తట్టుకోలేక ఆయన ఎన్నికల ప్రచార కమిటీ బాధ్యతల నుంచి కూడా తప్పుకున్నారు. 2 సిద్ధాంతపరమైన విభేదాలు. బీజేపీ రాజకీయ సిద్ధాంత హిందుత్వ అయితే అన్నామలై మాత్రం మొదటి నుంచి తమిళ అస్తిత్వ పోరాటానికే ప్రాధాన్యత ఇచ్చారు. బీజేపీలో కీలకంగా పనిచేసుకుంటూ కూడా హిందుత్వ ఎజెండా కంటే కూడా తమిళ అస్తిత్వం, పరిపాలన సంస్కరణలు, అవినీతి రహిత యువ నాయకత్వం అనే నినాదాలతోనే కార్యక్రమాలు నిర్వహించారు.
3. పెరిగిన వ్యక్తిగత ఇమేజ్. తమిళనాడులో బీజేపీ అంటే అన్నామలై, అన్నామలై అంటే బీజేపీ అనే విధంగా పరిస్థితి మారింది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో బీజేపీ కూటమి దారుణ పరాజయానికి అన్నామలై అలిగి కూర్చోవడం కూడా ప్రధాన కారణమనే టాక్ ఉంది. ఆయన సొంత ఇమేజ్ పార్టీ కంటే పెద్దదిగా మారుతోందని, ఆయన ఒంటెద్దు పోకడాల వల్ల పాత తరం బీజేపీ నాయకులతో విభేదాలు వచ్చాయని అధిష్టానం భావించింది. ఆయనకు రాష్ట్ర రాజకీయాల్లో పూర్తి స్థాయి స్వయం ప్రతిపత్తి ఇవ్వడానికి ఢిల్లీ పెద్దలు సుముఖంగా లేకపోవడం కూడా ఒక కారణం. ఇక 4. అన్నామలై డిమాండ్లు. తమిళనాడులో బీజేపీ వ్యవహారాలతో పాటు తన రాజకీయ భవిష్యత్తుకు సంబంధించి కూడా అన్నామలై అనేక డిమాండ్లు పెడుతున్నారనే వార్తలు వచ్చాయి. తమిళనాడులో బీజేపీ ఒంటరిగా ఎదగాలని, ఇందుకోసం తాను పడుతున్న కష్టానికి తోడుగా అన్ని నిర్ణయాలు తనకు అనుకూలంగా జరగాలని అన్నామలై మొదటి నుంచి కోరుకుంటున్నారు. ఇక 2024లో ఎంపీగా ఓడిపోయిన తర్వాత రాజ్యసభ సీట్లు, కేంద్ర మంత్రి కోసం డిమాండ్ చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ నిరాకరించిన సందర్భంలో కూడా మళ్ళీ రాజ్యసభ సీటు హామీని డిమాండ్ చేశారు. పార్టీ తనకు ప్రాధాన్యత ఇవ్వాలనే డిమాండ్ గట్టిగా చేశారు. ఇది కేంద్ర పెద్దలకు నచ్చలేదు. తమిళనాడులో మిత్రపక్షం బలంగా వ్యతిరేకిస్తున్న అన్నామలైకి ప్రాధాన్యత ఇవ్వడానికి అధిష్టానం సిద్ధంగా లేదు. 5. ఒంటరి పోరుకు సిద్ధమవడం. బీజేపీ అనుసరిస్తున్న వైఖరి కారణంగా తాను ప్రజల్లోకి ఒంటరిగానే వెళ్లాలని అన్నామలై నిర్ణయించుకున్నారు. సినీ హీరో విజయ్ మాదిరిగానే రాష్ట్ర వ్యాప్తంగా తన సొంత అభిమాన సంఘాలను ఏర్పాటు చేసుకున్నారు. ట్రస్ట్ ద్వారా సొంత కార్యక్రమాలు చేసుకుంటున్నారు. మొత్తంగా తాను ఒంటరి పోరుకే సిద్ధమైనట్లు స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. దీంతో బీజేపీ కూడా వదులుకోవడానికే సిద్ధపడింది. ప్రస్తుత పరిస్థితి ఏంటి? అన్నామలై ప్రస్తుతం ఢిల్లీకి వెళ్లి బీజేపీ జాతీయ నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపి పార్టీకి రాజీనామా చేయడానికి సిద్ధమైనట్లు వార్తలు వస్తున్నాయి. జూన్ 4న ఆయన పుట్టినరోజు సందర్భంగా తమిళనాడులో సరికొత్త ప్రజా ఉద్యమం లేదా సరికొత్త ప్రాంతీయ పార్టీని ప్రకటించే అవకాశం ఉందని ఆయన అనుచర వర్గం చెప్తోంది. చదువుకున్న యువత, ద్రావిడ పార్టీలపై అసంతృప్తితో ఉన్న ఓటర్లను లక్ష్యంగా చేసుకుని ఆయన కొత్త పందాలో వెళ్లబోతున్నారు.